ఇచ్చాడు అన్నాడు. అప్పుడామె కన్నీళ్లతో, అయ్యా, నాకు కొడుకు కావాలని నేను మిమ్మల్ని అడిగానా? నన్ను ఆశపెట్టి మోసం చెయ్యవద్దని నేను చెప్పలేదా అని తన కడుపు కోతను వెళ్లగక్కింది. విషయం అర్థం చేసుకున్న ఎలీషా ముందు తన చేతి కర్రను ఇచ్చి గేహజీని పంపినా ఆ తల్లి మాత్రం, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుబట్టింది. దాంతో ఎలీషా కూడా ఆమెతో కలిసి బయలుదేరాడు. ఎలీషా ఆ ఇంటికి వచ్చేసరికి బాలుడు చనిపోయి మంచం మీద ఉన్నాడు. ఎలీషా అందరినీ బయటకు పంపి తలుపులు వేసి ఆ శవం దగ్గర మోకరించి ప్రార్థించాడు. ఆ బిడ్డమీద సాష్టాంగపడి దేవుణ్ణి వేడుకోగా ఒక అద్భుతం జరిగింది. చల్లబడిపోయిన ఆ బాలుడి శరీరానికి వెట్టపుట్టింది. దేవుని శక్తి ఆ గదిలోకి దిగివచ్చింది. ఆ బాలుడు 7 సార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. మృత్యువు పారిపోయింది. ప్రాణం తిరిగి వచ్చింది. ఎలీషా ఆ తల్లిని పిలిచి, ఇదిగో నీ కుమారుడు, ఎత్తుకో అని చెప్పాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ఆమె ఎలీషాకు నమస్కరించి సజీవంగా ఉన్న తన బిడ్డను గుండెలకు హత్తుకుంది. క్షేమమే అని పలికిన ఆ తల్లి విశ్వాసం ఆమె భర్తకు, ఆమె ఇంటికి మళ్లీ సంతోషాన్ని తెచ్చింది. అది గిల్గాలు